శాంతియుత ర్యాలీ కొనసాగుతుంది. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ర్యాలీ. సికింద్రాబాద్ అస్తిత్వానికి సంబంధించి సికింద్రాబాద్ కార్పొరేషన్ కావాలి, లష్కర్ జిల్లా కావాలనేటువంటి డిమాండ్తో ముందుకు పోతా ఉన్నాం. సికింద్రాబాద్ అనేటువంటిది ఒక ఎమోషన్. అక్కడ పుట్టి పెరిగినటువంటి వారందరూ కూడా ముత్తాతలు, తండ్రులు, ఇప్పుడు వీళ్ళు ఈ జనరేషన్ అంతా కూడా. సో సికింద్రాబాద్ రూపురేఖలు మార్చేస్తూ మల్కాజ్గిరిలో కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి రీజన్ రేవంత్ రెడ్డి తన మార్కు చూపించుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. దాన్ని అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు జరిగేటువంటి ఈరోజు తలపెట్టినటువంటి ర్యాలీ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ సంబంధించినటువంటి ర్యాలీ అని చెప్తా ఉన్నారు. సో మధునాచార్ని కూడా పోలీసులు బయటికి వెళ్ళనివ్వట్లేదు. చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర పోలీసులు మోహరించారు. ర్యాలీ సందర్భంగా ఎవరిని బయటికి పోనీయకున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. సో ఇది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. అరెస్ట్ చేస్తూ ఉన్నారు అందరినీ కూడా. జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఓవరాల్గా ఉదయం నుంచి ఇక్కడ బీఆర్ఎస్ భవన్ని పోలీసులు చుట్టుముట్టిన తర్వాత అక్కడ సికింద్రాబాద్లో కొంతమంది ర్యాలీగా బయలుదేరుతున్న వారిని అరెస్ట్ చేశారు. లష్కర్ సాధన సమితికి సంబంధించినటువంటి పవన్ కుమార్ని అరెస్ట్ చేశారు. సో చూస్తూ ఉన్నాం మల్సునాచారి వెహికల్ వెళ్తూ ఉంది. కాకపోతే ఆయన వెహికల్ని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు టూ వీలర్లో ఫాలో అవ్వడానికి ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. వారిగా మహిళా పోలీసులు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర కాస్త ఒక హైటెన్షన్ వాతావరణం ఉంది. భారీగా పోలీసులు చేరుకోవడంతో ఈ ర్యాలీని ఎట్టి పరిస్థితుల్లో జరగనివద్దు అనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ ఆఫీస్ దగ్గరికి భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి. ఒకసారి చూడొచ్చు ఉన్నటువంటి పరిస్థితి, ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. లోపలే కేటీఆర్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రైట్ నౌ ఇప్పుడు స్టిల్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. వీరంతా కూడా వారందరినీ కూడా అరెస్ట్ బయటికి వెళ్ళనీయకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా కొనసాగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి సంబంధించినటువంటి దగ్గర. సో ఇది బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. శాంతి ర్యాలీ ప్రస్తుతానికి రద్దయింది. వీళ్ళు పోలీసులు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. త్వరలోనే కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని వస్తాం. రాత్రికి రాత్రి పర్మిషన్ రద్దు చేసినట్టు, రిజెక్ట్ చేసినట్టు పర్మిషన్ని అనేటువంటిది వాళ్ళు క్యాన్సిల్ చేసి పోలీసులు చెప్పారని చెప్తా ఉన్నారు. పోయే వాహనాలని, వచ్చే వాహనాలని చెక్ చేస్తూ ఉన్నారు. బయట వేరే వ్యక్తుల్ని పోనీయకుండా వాహనాలని అడ్డుకున్నటువంటి విజువల్స్ కనిపిస్తూ ఉన్నారు. చూడొచ్చు విజువల్స్లో మనం. కొంతమంది ఎమ్మెల్యేస్కి పోలీసులు మేము అరెస్ట్ చేస్తామని వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అంటూ ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఇంకెవరికైనా ఇలాంటి బెదిరింపులు కానీ లేకపోతే ఆల్రెడీ పోలీసుల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఉందా? అరెస్ట్ చేస్తామని చెప్పారా? ఎగ్జాక్ట్లీ. అంటే ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ చేయనిచ్చేది లేదనేటువంటిది పోలీసులు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ సికింద్రాబాద్లో లష్కర్ సాధన సమితికి సంబంధించిన అధ్యక్షుడు పవన్ కుమార్ని, ఆయనతో పాటు ఉన్నటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించినటువంటి పరిస్థితి. ఇక్కడ తలసాని, కేటీఆర్, మాజీ మంత్రులు, కొద్దిమంది మాజీ ఎమ్మెల్యేలు, రైట్ ఉన్నటువంటి స్టిల్ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా హాజరయ్యారు. బీఆర్ఎస్ భవన్లోనే ఉన్నారు. పోలీసులు బయటికి వెళ్ళనివ్వట్లేదు. బారికేడ్స్, రోప్స్తో అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అనుమతి లేదు కాబట్టి పోవద్దు అనేటువంటి ఒక పోలీసులు వారితో మాట్లాడారు. ఇందాక తలసాని బయటికి వెళ్దామని ప్రయత్నం చేస్తే కూడా తలసానిని అడ్డుకున్నారు. సో తలసాని తిరిగి భవన్లోకి వెళ్ళారు. ప్రస్తుతం కేటీఆర్తో భేటీ అయ్యారు. కేటీఆర్తో మాట్లాడుతూ ఉన్నారు. తదుపరి కార్యాచరణ ఏది తీసుకోవాలి అనేటువంటిది. కోర్టు త్రూ పర్మిషన్ తీసుకొని ర్యాలీ చేయాలా, లేదా ఇంకా దీనికి సంబంధించి ఇంకా నిరసన కానీ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలపైన ఏమైనా పార్టీ పిలుపునివ్వాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం తలసానితో పాటు చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ముఠా గోపాల్, ముషిరాబాద్ ఎమ్మెల్యే, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, వీళ్ళంతా ప్రస్తుతం భేటీ అయ్యారు. లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో చర్చిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా కొనసాగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం భారీగా పోలీసు బలగాలు ఉన్నటువంటి పరిస్థితి. సార్ ఎవరిని పోనిచ్చేది లేదా? అనుమతి లేదు ఎవరికి? అంటే పర్మిషన్ ప్రకారం అక్కడ పర్మిషన్ లేదు అంతే. ఇంకా ఎవరిని పోనిచ్చేది అది కాదు. అక్కడ పర్మిషన్ లేదు, అక్కడికి ఎవరికి వెళ్ళదు. అంటే ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్తామంటున్నారు, అట్లా వాళ్ళ సంగతి రైట్. పోలీసులు అయితే భారీగా మోహరించినటువంటి సిచ్యువేషన్ విజువల్స్లో చూస్తూ ఉన్నాం. మాఫ్టీలో ఉన్నారు, తర్వాత టాస్క్ ఫోర్స్ ఉన్నారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి విజువల్స్లో చూడొచ్చు. మహిళా పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. స్వాట్ ఒక ఉదయం నుంచి కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర రెండు వైపులా రెండు గేట్ల దగ్గర పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది.
లోపలే ఉన్నారు, ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు. తదుపరి కార్యాచరణ ఏంటి అనేటువంటి దానిపైన నిరసన కార్యక్రమానికి పిలుపు ఇవ్వాలా, లేదు అంటే కోర్టు ద్వారా మాత్రమే పర్మిషన్ తీసుకున్న తర్వాత శాంతి ర్యాలీకి వెళ్ళాలా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. వీళ్ళ డిమాండ్ ఏంటంటే కోర్టు కూడా అనుమతిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. రీజన్ ఇది పార్టీలకు అతీతంగా, పార్టీ జెండాలకు అతీతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంగా వీళ్ళు కోర్టుకు కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం ఉంది. కేవలం నల్ల కండువాలతో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, సికింద్రాబాదు రూపురేఖలు మారిపోతున్నాయి, మల్కాజిగిరిలో సికింద్రాబాద్ని కలుపుతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా సికింద్రాబాద్ ప్రజల్ని, సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కించపరిచే లాంటి చర్యలు దీని కింద మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అనేటువంటిది బీఆర్ఎస్ వెర్షన్ వినిపిస్తూ ఉంది. సో ఉదయం నుంచి అయితే అరెస్టులు అవుతూ ఉన్నాయి, అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం లోపల చర్చిస్తూ ఉన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే అంతా కూడా కొద్దిసేపట్లోనే ఒక కీలక నిర్ణయం ఉండే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు, సికింద్రాబాద్ కార్పొరేషన్ కావాల్సిందే, లష్కర్ జిల్లా కావాల్సిందే. అప్పటిదాకా ఈ పోరాటం కంటిన్యూ అవుతుందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు సమీప భవిష్యత్తులో జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి గడువు ముగియనుంది ఎన్నికలకు సంబంధించి, కాబట్టి ఎన్నికలు ఫిబ్రవరిలో దాని గడువు ముగియనుంది. కొత్తగా ఎన్నికలు జరగాలి. 300 డివిజన్లు చేశారు. సో 300 డివిజన్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. దాంట్లో సికింద్రాబాద్ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది భావిస్తూ ఉన్నారు. ఇది పొలిటికల్ ఎజెండాగా వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ఫోకస్ చేస్తూ ఉంది. తలసాని దీనికి నేతృత్వం వహిస్తూ ఉన్నారు, అందరినీ మొబిలైజ్ చేయడంలో కానీ తీసుకురావడంలో కానీ. సో ఇది బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. కొద్దిసేపట్లోనే తలసాని ఒక ప్రకటన చేయనున్నట్టుగా తెలుస్తోంది. రైట్ మధు, మీరు అలానే లైన్లో ఉండండి. ఒకసారి మనం కింద ర్యాలీకి సంబంధించిన విజువల్స్ని మనం ఒకసారి చూస్తే కనుక అక్కడ ర్యాలీలో ఇటు నల్ల కండువాలు, నల్ల జెండాలు ధరించి అక్కడ చాలామంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు. మొత్తానికైతే ఈ శాంతి ర్యాలీకి సంబంధించిన ప్రెసిడెంట్ కానీ ఆర్గనైజర్స్ని ప్రస్తుతానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర కూడా ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. అక్కడ ఇటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా కూడా పోలీసులు అడ్డుకున్నారు. అలాగే ఇటు మధుసూదనాచారి ఆయన వెళ్ళాలనుకున్న ఆయనను కూడా అడ్డుకున్నారు. సో పోలీసులు అయితే ఇటు సికింద్రాబాద్లో జరుగుతున్న ఈ ర్యాలీకి పర్మిషన్ లేకపోవడమే ముఖ్య కారణం అంటూ ఆ ర్యాలీకి సంబంధించిన విజువల్స్లో మనం చూడొచ్చు. ఆ ర్యాలీకి సంబంధించిన నాయకులు, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఇరువైపులా ఉన్న 2 గేట్ల సైడ్లు కూడా మొత్తానికైతే ఇటు పోలీసులు మోహరించి ఎవరిని బయటికి వెళ్ళకుండా ప్రస్తుతానికి అక్కడ చూసుకుంటున్నారు. అక్కడ ఇటు పోలీసు విభాగం, అలాగే దాంతోపాటు ఇటు మఫ్తీలో పోలీసులు, అలాగే మిగతా స్వాట్ టీమ్స్, మిగతా పోలీస్ బలగాలన్నీ కూడా ప్రస్తుతానికి పార్టీ ఆఫీస్ దగ్గర చేరుకున్నాయి. అక్కడ కేటీఆర్తో పాటు ఇటు మాజీ మంత్రి తలసాని, మధుసూదనాచారి, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. సో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ లేదు అక్కడ, కాబట్టి అక్కడికి వెళ్ళనిచ్చే అవకాశం లేదంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ కావచ్చు, ఇక మిగతా వాళ్ళందరికీ కూడా అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు ఇటు వార్నింగ్స్, ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఎందుకు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయడానికి గల కారణాలు